ఐపీఎల్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ వేరు. ఈ మధ్యే పాకిస్తాన్ ప్రారంభించిన పిఎస్ఎల్ గురించి కొందరికి సరిగ్గా తెలియదు. ఐపీఎల్ లో ఒక్క టీం ఖరీదు పిఎస్ఎల్ లో మొత్తం టీంల ఖరీదుకు సమానం. ప్రస్తుతం ఐపీఎల్ లో కొంతమంది ప్లేయర్స్ కి ఇస్తున్న నగదు ఆ దేశ క్రికెట్ బోర్డులు కూడా ఇవ్వలేవు. అలాంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ లో క్విట్టా గ్లాడియేటర్స్ తరపున ఆడుతున్న రిలీ రోసో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ పిఎస్ఎల్ ను పోలిస్తూ పిచ్చివాగుడు వాగాడు. ఐపీఎల్ కంటే పిఎస్ఎల్ లోనే పోటీ ఎక్కువగా ఉంటుందని, అక్కడ క్రికెట్ కంటే సినిమా డ్రామానే ఎక్కువని విమర్శించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐపీఎల్ చాలా సుదీర్ఘమైన టోర్నమెంట్. దానికి బాలీవుడ్ మద్దతు ఎక్కువగా ఉంటుంది. అందుకే అది చూడటానికి క్రికెట్ మ్యాచ్ లా కాకుండా ఒక సినిమా లాగా అనిపిస్తుంది. కానీ పిఎస్ఎల్ అలా కాదు. ఇది చాలా తక్కువ రోజుల్లో ముగుస్తుంది. ఇక్కడ పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. పిఎస్ఎల్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. బాల్ ట్యాంపరింగ్, మ్యాచ్ మధ్యలో బాల్ గులాబీ రంగులోకి మారడం, అంపైర్లైన తప్పుడు నిర్ణయాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. ఇక ఐపీఎల్ పిఎస్ఎల్ ను పోల్చడం పులిని కుక్కతో పోల్చడంతో సమానమని రిలీ రోజోకి తెలియదు అనుకుంటా. ఐపీఎల్ లోని టీమ్స్ అంటే ఫ్యాన్స్ కు పెద్ద ఎమోషన్. తమ టీం గెలవాలని తాపత్రయపడతారు. స్టేడియంలు నిండిపోతాయి. ఆన్లైన్ లో కోట్ల మంది రోజు ఈ మ్యాచ్లను వీక్షిస్తారు. తమ అభిమాన టీం మ్యాచ్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోతారు. కానీ పాకిస్తాన్ సూపర్ లీగ్ దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. స్టేడియంలో స్టాండ్స్ ఖాళీగా కనిపిస్తాయి. ఆ దేశంలో చాలా మంది పిఎస్ఎల్ గురించి ఎక్కువగా పట్టించుకోరు. కోట్లలో వ్యూస్ కూడా ఉండవు. ఇది పక్కన పెడితే పిఎస్ఎల్ ప్రారంభ మ్యాచ్ లోనే స్టేడియం ఖాళీగా ఉండటం, అభిమానులు లేకుండానే ఈ సీజన్ ప్రారంభం అవడం పిఎస్ఎల్ పై జనాధారణ లేదని చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.